యూత్ డిక్లరేషన్ పేరిట ఎన్నికల్లో ఓదరగట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యువత ఆవేదనను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 ఏళ్లైనా ఉద్యోగాలు భర్తీ చేయలేదని మండిపడ్డారు. 20,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీ ఉంటే 7,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇస్తారా అని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. నిరుద్యోగులు ఎండ్రం తాగి చావాలని రేవంత్ అంటుంటే రాహుల్ గాంధీ స్పందించరాని నిలదీశారు. కాంగ్రెస్ వచ్చిన 2.5 ఏళ్లలో 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. జాబ్స్ కోసం ఎదురు చూసి యువత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఒక యువకుడి సూసైడ్ నోట్ను వీడియోను ప్రదర్శించారు. ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ చెప్పారు. కాగితం మీద అంట పిల్లలకి రాయడం రాదంట. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, నువ్వు నింపగలుగుతావా నీ ఎలక్షన్ ఫారం అఫిడవిట్? ఏ ఛాలెంజ్ కంటే ఆ ఛాలెంజ్ కి నేను రెడీ. ఒక్క ఇంటర్వ్యూ అటెండ్ అయిన మొక్కవా నీది? ఒక పోటీ పరీక్ష రాసిన మొక్కవా? పోనీ ఒక అప్లికేషన్ రాసే తెలివి ఉందా? నకలు కొట్టి పాస్ అయిన గోడల మీద సున్నలు వేసుకుని బతికినోడివి నీకే ఇంత ఉంటే మరి పిల్లలకి ఎంత ఉండాలా? హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ముఖ్యమంత్రి కూర్చుంటున్న సచివాలయ భవనం కట్టింది ఎవరు? తెలంగాణ ఇంజనీర్లు కదా? నాకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, ఈ ఇంజనీరింగ్ విద్యార్థుల కట్టడాలు తెలుసు, మీ పార్టీకి సమాధి కట్టడం కూడా ఆ పిల్లలే తప్పకుండా చేసి చూపెడతారు. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? ఎలా ఇస్తావు? నీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ సచ్చింది? సమాధానం చెప్పండి, మిమ్మల్ని వదిలిపెట్టాం.